పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో. హ్యాంగింగ్ ప్లాంట్ లాగా మనం గోడల మీద కూడా ఈ శంకుపూల చెట్టుని పెంచుకోవచ్చండి. ఫెస్టివల్ సీజన్లో మనం ఎలా పెట్టుకుంటే ఇంటికి అందాన్ని ఇస్తాయో చూద్దాం. మా నెక్స్ట్ వీడియో గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు వీడియో చూసే ముందు మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నమస్తే అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం మన ఛానల్లో శంకుపూల గురించి తెలుసుకుందామండి. దీన్ని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. సంస్కృతిలోకి వచ్చేసరికి ఏమో గిరికర్ణిక అని, హిందీలో వచ్చేసరికి అపరంజిత అని, మన తెలుగు భాషలోనేమో శంకు పువ్వులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యపరంగా కానీ భగవంతుని పూజ చేసుకునే విధానంలో కానీ అన్నిటికీ కూడా ఉపయోగమైన చెట్టు అండి. ఇది ఆరోగ్యంగా ఆలోచించుకుంటే పువ్వులు కానీ కాయలు కానీ వేళ్ళు కానీ, మరి ముఖ్యంగా వేళ్ళు చాలా ఉపయోగం అండి. వేళ్ళు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ అన్నిటికీ కూడా ఆరోగ్యంగా చాలా ఉపయోగించుకొని ఉంటారు. ఇదేంటంటే దీన్ని ఆరోగ్య విషయంకి వచ్చేసరికి బాలింతలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ దీన్ని ఉపయోగించకూడదండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని వాడుకుంటే ఔషధంగా చాలా పనికి వస్తుంది. ఇది భగవంతునికి కూడా ఎక్కువగా ప్రీతికరమైనటువంటి పుష్పం అన్నమాట. మనం శివునికి రేపు రాబోయేది కార్తీక మాసం కాబట్టి శివునికైనా విష్ణుమూర్తికైనా కానీ ఈ పూలు ఎక్కువగా ఉపయోగించుతారు. ఇవి 3 రకాలు ఉన్నాయండి. వీటిల్లో 3 రకాలు డార్క్ బ్లూ, లైట్ బ్లూ, వైట్ అండి. నాకు వైట్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను వైట్ పూలు పెట్టుకున్నాను. ఇవి భగవంతుని కార్తీక మాసం ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. వీటిని మనం ఎప్పుడు మొక్క పెట్టుకున్నా కూడా ఎటు నెల టైం ఉంది కాబట్టి వెంటనే పూలు వచ్చేస్తాయి. ఇవి ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయండి. వీటిని హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా పెట్టుకొని చక్కగా ఇంటి ముందు వేలాడి తీసుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం గోడలకు పెట్టుకొని కానీ మన గ్రిల్స్ కల్లించుకొని కానీ లైటింగ్ పెట్టుకుంటే అసలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అసలు చాలా బాగుంటాయి. పండగలు దీపావళి పండగ పెట్టుకున్నాము చాలా బాగుంటాయండి. మన మిద్దె తోటల్లో కానీ బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా చెట్టును వారానికి ఒకసారి అట్లా దులుపుకుంటూ ఉంటే పువ్వులు ఎండిపోయిన పువ్వులున్నా ఎండిపోయిన కాయలున్నా చక్కగా శుభ్రంగా రాలిపోతాయండి. అప్పుడు మనకి తీగలు కూడా బాగుంటాయి అన్నమాట. ఈ చెట్టుకి ఎక్కువ సన్లైట్ కూడా అక్కర్లేదండి, అంత కేరింగ్ కూడా తీసుకోక్కర్లేదు. ఈ చెట్టు మనం ఆలోచించిన మొండి చెట్టు అండి, ఎక్కడ పెట్టినా కూడా చక్కగా బతుకుతుంది అన్నమాట. అంత చక్కగా పూలు పోస్తుంది. మేము ఇట్లా గోడ పక్కన పెట్టుకున్నామండి. గోడ పక్కన పెట్టుకొని దాన్ని గోడ మీదకి మన లోపల వైపుకి అల్లించుకున్నాం, అందంగా ఉంటుందని. ఇది పెట్టి కూడా ఎక్కువ రోజులు కాలేదని ఒక 6 months అయింది. 6 months అయినా కూడా చూడండి ఎంత బాగుందో. బాగా చక్కగా చెట్టు వేళ్ళు వచ్చి పెద్దదిగా అయింది, తీగలు బాగా అల్లుకున్నాయి. కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. పూలు కూడా చాలా బాగుంటాయండి. మీరు కుండీల్లో పెట్టుకుంటే కంపోస్ట్ చేసుకోవాలండి. నేల మీద అసలు ఏమక్కర్లేదు, కొంచెం నీళ్లు పోసుకుంటే చాలు, ఇంకా అంతకంటే ఏమక్కర్లేదు. అట్లా ఉన్నా కూడా బాగా పెరుగుతుంది, చక్కగా పూలు పోస్తుంది అనమాట. పువ్వులు చూడండి ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటికి కాయలు కూడా వస్తాయండి. ఆ కాయలు కోసుకొని మనం విత్తనాలని నాటుకుంటే చాలా బాగా విత్తనాలు మొలకెత్తుతాయండి. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చెట్టుకి చీడపీడ లాంటివి ఏమి ఉండవండి. అసలు ఈ చెట్టుకి చక్కగా పెరుగుతూ ఉంటుంది, చక్కగా పూలు పూస్తూ ఉంటాయి, ఎప్పుడు తీగలు పెరుగుతా గుబురుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఒక కాయ చూపిస్తానండి. దీంట్లో విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలు ఇంకా ముదరలేదు. కానీ మనం ఏంటంటే రేపు మొక్క పెట్టుకోవాలనుకుంటే విత్తనాలు పెట్టుకుంటే త్వరగా మొక్క వస్తుంది. నాకు పచ్చి కాయలే ఉన్నాయండి, ఎండిపోయిన కాయలు లేవు. మీకు తెలుసుకోవడం కోసం జస్ట్ అలా చెబుతున్నాను. రేపు ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఆ విత్తనాలు తీసుకొని మీరు నాటుకుంటే బాగా మొలుస్తాయి అన్నమాట. ఇవిగోనండి కింద ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మేము పెట్టిన మొక్కలు కాదు, వాటందరికీ చెట్టు కాయలు రాలి ఎండిపోయిన కాయలు రాలి మొలిసినాయి అన్నమాట. మీరు కూడా అదే విధంగా విత్తనాలైనా నాటుకోవచ్చు, మొక్కనైనా కూడా పీకి పెట్టుకోవచ్చు. అది ఎట్లా అని మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ఇలా మొక్క పీకేసి మనం కుండీ ఉంటే కుండీలోనైనా పెట్టుకోవచ్చు, లేకపోతేనేమో నేల మీదైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. వేళ్ళు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ వేళతో ఇలా పెట్టేసామంటే మనం చక్కగా నాటుకుంటుంది అనమాట. అందులో వర్షాలు పడుతున్నాయి కదండి, చాలా బాగా నాటుకుంటుంది అనమాట. ఇలా మనం చుట్టుపక్కల ఏ మొక్కలు చెత్తదేం లేకుండా శుభ్రంగా
ఆ కలుపు మొక్కలంతా పీకేసుకొని నేల మంచిగా చూసుకొని చక్కగా నాటుకున్నాం అనుకోండి, వెంటనే బతికిపోతుంది. కొంచెం నీళ్ళు పోసుకుంటే చాలు. మనం ఎరువు అదేం వేయాల్సిన అవసరమే లేదు అసలు. ఇలా లోతుగా నేల తీసేసుకొని మట్టి అదంతా దానిలో పెట్టేసుకోవచ్చు. లేదా మన కుండీ ఉంటే కూడా కుండీలో కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. వెంటనే నాటుకుంటుంది. మనం కర్ర సపోర్ట్ పెట్టుకుంటే దానికి ఆ తీగ కర్రకి అల్లుకుంటే తర్వాత మనం ఎక్కడ పాకింది అల్లించుకోవాలన్నా కూడా అక్కడికి అల్లించేసుకోవచ్చు. నీట్గా అల్లుకుంటుంది అనమాట. ఇంకప్పుడు అలా సపోర్ట్ పెట్టుకోవాలి. మనం సపోర్ట్ పెట్టుకుంటే తీగ ముందు ప్రస్తుతానికి ఆ విధంగా అల్లుకుంటుంది అనమాట. అల్లు కూడా ఇంకో సపోర్ట్ పెట్టుకోవాలి. ఇలా మీరు మొక్కకి తీగకి ఒక తాడు కట్టుకోండి. లూజు కట్టుకోండి, టైట్ కట్టకండి. లూజు కట్టుకుంటే మనకి అల్లుకుంటుంది అనమాట దానికి చక్కగా. నేను చెప్పేది ఏంటంటే మీరు విత్తనాలు పెట్టుకుంటేనే 100% మనం సక్సెస్ అవుతామండి. మొక్క అనేది కొంచెం తక్కువ, విత్తనాలు మాత్రం 100% చక్కగా మొలుస్తాయి అన్నమాట. ఇదండి శంకుపూల గురించి మీకు క్లీన్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను. మీకు మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు చేసిన లైకే మాకు బూస్టప్ లాంటిదండి. ఇంకా వేరే వీడియోలు చేసుకోవడానికి కూడా మాకు ఎంతో బాగుంటుంది. మీరు చూసేది తమలపాకు చెట్టు అండి. ఈ చెట్టుని మనం ఎలా పెంచుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి, మన ఇంటి దగ్గర ఏ విధంగా పెట్టుకుంటే అందంగా ఉంటుంది అనే దాని గురించి ఈసారి వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు అప్ టు డేట్గా రావాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.